ఈరోజు జరిగిన ఈ వ్యవహారాన్ని అంటే పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసి దగ్గర దగ్గర 11 గంటలలోపు కన్వెన్షన్ని పూర్తిగా నేలమట్టం చేయడం జరిగింది. అయితే ఈ నాగార్జున గారు ఇది చాలా విచారకరం, ఇది బాధాకరమైన విషయం. హైకోర్టు ఆల్రెడీ దీని మీద స్టే విధించింది. అయినా కానీ దీన్ని కూలగొట్టారు, అక్రమంగా కూలగొట్టారు అని ఆయన చెప్పడం జరిగింది. దీన్ని ఎట్లా అసలు కన్వెన్షన్ ఎప్పుడు మొదలైంది, ఎన్ని సంవత్సరాల నుంచి ఆపరేషన్లో ఉంది, ఈ మరి అక్రమంగా కూలగొట్టారు లేదు కూలగొట్టక ముందు ఇది అక్రమ కట్టడం అన్నప్పుడు ఈ 10 సంవత్సరాలు అది కన్స్ట్రక్షన్ అయ్యి 10 సంవత్సరాలు దాని మీద ఎంత సంపాదన వచ్చింది, మరి అది నేరమే కదా. ముందుగా మైక్ టీవీ ప్రేక్షకులకు మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం. ఒకటి ఏమంటే ఈరోజు జరిగిన కన్వెన్షన్ ఏదైతే కూల్చేయడము నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక మంచి పని. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాల క్రితం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే అక్కడ ఖాళీ చిన్న జల్లకి ఇచ్చేసి ఏదో చేస్తా అని చెప్పి మళ్ళీ వెనక్కి తగ్గడం ఎందుకు తగ్గింది అనేది బీఆర్ఎస్ ప్రభుత్వం మున్సిపల్ శాఖ మంత్రి గతంలో ఉన్న కేటీఆర్ గారు కానీ లేకపోతే కేసీఆర్ చెప్పాలా. ఒకటి. రెండోది కన్వెన్షన్ ఏదైతే ఉందో అది తిమ్మిడి చెరువు ఏదైతే ఉందో అది 29 ఎకరాలున్న చెరువుని ఈరోజు ఇది నాగార్జున అండ్ కో వాళ్ళు ఏం చేసిండ్రు, దాంట్లో 3 ఎకరాల 30 గుంటలని మొత్తానికి చెరువుని కబ్జా చేసి దాన్ని మొత్తానికి వాళ్ళు వాడుకోవడం జరిగింది. అది గతంలో కూడా కూలుస్తామని వెళ్ళిండ్రు అప్పుడు సోమేష్ కుమార్ గారు ఉన్నప్పుడు. కానీ తర్వాత అది ఏం జరిగింది అది వాళ్ళకి తెలియాలి. కానీ ఈరోజు మటుకు రంగనాథ్ గారు కానీ ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ దాని మీద ఖచ్చితంగా ఒక నిర్ణయం ఉంది. అది మొత్తానికి చెరువులో కట్టినదే అనే ఉద్దేశంతోనే అది ఇవాళ పొద్దున 6 గంటలకు స్టార్ట్ అయింది. ఆ తర్వాత అది కూల్చడం జరిగింది. ఈరోజు నాగార్జున గతంలో నాకు స్టే ఉంది అది అని చెప్పడం అయితే ఎక్కడ కూడా డాక్యుమెంట్స్ చూపించలేదు. ప్రస్తుతానికి ఈరోజు కోర్టుకు వెళ్ళిండు ఆయనకు అనేది అంత లోపలనే మొత్తానికి ఏదైతే కన్వెన్షన్ ఉందో మొత్తానికి అయితే కూల్చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇక్కడ కూల్చాల్సిందే అని రంగనాథ్ గారు చెప్తున్నప్పుడు నాగార్జున గారు దాన్ని అది అక్రమంగా కూల్చారు అంటున్నారు. ఒకటి. రెండో పాయింట్ అంటే వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు, హైకోర్టు కూడా స్టే విధించింది. అయితే హైకోర్టు స్టే విధించింది అంటే ఇన్ని సంవత్సరాలు ఉంది కాబట్టి వాళ్ళు ఏమన్నా వాదన వినిపించాలనుకుంటే ఆ వాదన వినిపించడానికే అది ఇదేంది. కానీ ఆయన స్టే తీసుకున్నా ఈరోజు జరిగేది ఏం లేదు. అక్కడ మొత్తానికి ఏదైతే ఆ కన్వెన్షన్ ఉండే దాన్ని ఏదైతే కమర్షియల్గా వాడిండో ఆ చెరువుని కబ్జా చేసి ఏదైతే కమర్షియల్గా వాడిండో ఇప్పుడు మీరు అన్నట్టే దాని మీద ఎంత సంపాదన సంపాదించిందో అది అక్రమ సంపాదనే మొత్తానికి. కాకపోతే తప్పు చేసిన వాళ్ళు ఎవరు కూడా మేము తప్పు చేసినాము అది నిజంగా కూడా మా నుంచి తప్పు జరిగిందని చెప్పేటోళ్ళు చాలా తక్కువ మంది. అది 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 నాగార్జున గారు చెప్పిన విషయంలో.